ఈ సృష్టిలో దాగి ఉన్న రహస్యాలు ఎన్నో. మానవునికి మాత్రం తెలియని అద్భుతాలు చాలా వరకు ఉన్నాయి. మన దేవాలయాల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలన్నదే నా ఆశ. హిందువులంతా ప్రతి ఒక్కరూ పాటించవలసింది మన హిందూ దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకోవాలి. హలో గైస్, మన ధర్మవరంలో ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన దేవాలయం అయితే చూపిపోతున్నామండి. అది ఎక్కడో కాదండి, మన ధర్మవరంలో ఫస్ట్ మరవ దగ్గర నుంచి రెండో మరవ అండి, ధర్మవరం చెరువు దగ్గరే. అలాగే అమ్మవారి పేరు వీరదిమ్మమ్మ స్వామి అంటారు అమ్మవారు. అలాగే ప్రతి ఒక్కరూ చాలామంది ఇక్కడికి వచ్చి కోలాహలంగా పండగ వాతావరణం జరుపుకుంటారు. ఆదివారము, మంగళవారము, శుక్రవారము ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఇక్కడ కోరిన కోరికలు తీర్స్తే అమ్మవారు ఈ అమ్మవారేనండి, మన వీరదిమ్మమ్మ అమ్మవారు అంటారు. మన ధర్మవరంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ అలాగే శ్రీ సత్యసాయి జిల్లా వారు కానీ ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా కూడా ఇక్కడికి రండి. ఈ అమ్మవారిని ఏదైనా కోరికలు కోరుకుంటే సాక్షాత్తుగా అమ్మవారు మనం కోరుకునే కోరికకు ఒక నిమ్మకాయ, మనం మనసులో కోరుకునే కోరికను ఆ నిమ్మకాయ అమ్మవారు కిందికి రాలపుతారండి. ఇది ప్రత్యక్షంగా నా అనుభవంలో నేను చూశాను. మరి మీరు కూడా అలాంటి సన్నివేశాలు చూడాలా, అలాగే అమ్మవారిని కూడా ఆ దైవత్వాన్ని మీరు కూడా ఆశీస్సులు పొందాలంటే ఇక్కడికి చేరుకోండి. అలాగే అమ్మవారి దేవాలయం చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చాలా పురాతనమైన దేవాలయం అండి. ప్రతి ఒక్కటి ఇక్కడ స్వామివారి అమ్మవారి దివ్య దృశ్యాలండి ఇవన్నీ. అమ్మవారు రుద్రరూపము, అలాగే అమ్మవారు శాంతి రూపము. ఇక్కడ ఎవరో స్వామి పేరు అయితే నాకు తెలియదు, చూడండి. అలాగే దేవాలయం కూడా కొత్తగా నిర్మించారండి. దాదాపు అంటే నాకు తెలిసి 3 years అవుతుంది. మీరు కూడా చూడండి. చూడండి అమ్మవారిని. మీరు కూడా స్వామివారిని కూడా 2 మాటలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడి నుంచి నిదానం చెప్పేశారు. అమ్మవారి జీవ సమాధి. ఒక్క సెకండ్ వస్తా. ఇక్కడ ఇచ్చేసాను మొత్తం తీసి, ఇంకా ఇక్కడ ఇచ్చాయి. నేను ఇక్కడికి రావచ్చు కదా గుడి. అలాగే ఈ అమ్మవారి గురించి స్వామివారిని కూడా 2 మాటలు అడిగి తెలుసుకున్నాము. ఇక్కడ విశేషంగా ఏం పూజలు జరుగుతాయి, అలాగే ప్రత్యేకంగా ఇక్కడ ఏం జరుగుతాయి, ఈ అమ్మవారి విశిష్ట కూడా చరిత్ర తెలుసుకున్నామండి. నమస్తే స్వామి. స్వామి, ఈ అమ్మవారి గురించి మాకు అమ్మవారి చరిత్ర కూడా మాకు విషయం తెలపండి. చాలా దూరం నుంచి మా వ్యూవర్స్ కూడా చూస్తూ ఉంటారు, వారి కోసం మేము ఇంత దూరం రావడము. చెప్పండి స్వామి, ఇక్కడ ఏమేమి విశేషాలు జరిగేది? ఇక్కడ ఇంతకుముందు రాజుల కాలంలో కొత్త చెరువు కట్టిన తర్వాత ఇక్కడ తమ్ముడు వచ్చేసి ఏదో పని మీద వచ్చింటే రాజు వాటర్ ఎక్కువ పోతుంటే ఇక్కడ చెరువు కట్ట కడితే బాగుంటుందని చెప్పేసి అనుకోని చెరువు కట్ట కడితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ చెరువు కట్ట నిర్మాణం చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా చిత్రావతి నది ఉప్పొంగి డైలీ కూడా తెగిపోతుంది. పొద్దునంతా కడితే సాయంత్రం లోపల తెగిపోతుంది. కాబట్టి మరి కాంట్రాక్ట్ తీసుకోండి అమ్మవారి వాళ్ళ మామ తిమ్మప్ప ఇట్లా తెగిపోతుంది, దీన్ని ఇంకా బాగా భద్రంగా కట్టాలంటే కడతానే ఉన్నారు కానీ తెగిపోతుంది. కానీ
నిలవకోకుండా 5 ఏండ్ల బాలుడు 2 సింహంగిలిని గర్భవతిని బలిస్తే నిలుస్తుందని చెప్పినాడు. ఒళ్ళులోకి వచ్చి 2 గర్భిణిని బలిచ్చినా కానీ నిలిచలేదు. తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియక రాజు వండుకొని, నీ చుడితిమ్మప్ప నువ్వు కట్ట నిలుచుకోకుండా ఉంటే నీ తల తీసి ఊరేటికి కడతామని చెప్పేసి ఆయన ఆజ్ఞాపించినాడు. అప్పట్లో చెప్పినారంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన చింత చేస్తుంటే ఎందుకు మామ అలా ఉన్నావంటే, లేదమ్మా ఇట్లా అన్నాడు రాజు అంటే, సరేలే మామ సరే పొద్దున్నే పదాంప అని చెప్పేసి అమ్మవారు తప్పెట్ల మంగళ వాయిద్యాలతో వచ్చి ఇక్కడ జీవి సమాధి కావడం జరిగింది. జీవి సమాధి అయిన తర్వాత అప్పటికి ఇప్పటికి కూడా చెరువు కట్ట తెగిండేది లేదు, ఏమి లేదు. ఎంత నది వచ్చినా గానీ ఒక 2 ఏళ్ల కిందట కూడా మరవ పైన 3 అడుగులు పోయినా గానీ, బ్రిడ్జి పైన పోయినా గానీ, మొదటి మరవలో అయినా గానీ కట్ట తెగలేదు. అమ్మవారి మహత్యమే మనము అనుకోవాలా. మనకు దేవి నవరాత్రులు ఇక్కడ విశేషంగా బాగా జరుగుతాయి. మా కమిటీ తరఫున మేము నిర్వహిస్తాము. అలాగే అమ్మవారు పుట్టినిల్లు కూడా చిన్నూరు అమ్మవారిది కూడా ఇక్కడే మన ధర్మవరం దగ్గర నుంచి కృష్ణాపురం రోడ్డు వెళ్లే మార్గంలో చిన్నూరు అనే ఊరండి అమ్మవారిది. ఆమెనే ఇక్కడ జీవ సమాధి అయింది. ఆ విషయం మాకు తెలియదు కాబట్టి మేము కూడా స్వామివారిని అడిగి తెలుసుకున్నాము. స్వామి ఇక్కడ సమాధి అక్కడ ఉండేదేనా, ఈ సైడ్ ఏమన్నా కిందాలు ఉండేది? కిందాలు ఉండేది. ఈ అమ్మవారి సమాధి కింద ఉండేదే సమాధి అండి, వీరదిమ్మమ్మ అమ్మవారు. అవును. ఆ బీద సాదాలకు కూడా అమ్మవారు కూడా సొత్తులు కూడా ఇస్తానేదంట. మా పెద్దలు మాకు చెప్పినారు. పెళ్ళిళ్ళకి కానీ ఏమన్నా కానీ ఇట్లా అమ్మ మా ఇంట్లో ఇట్లా కార్యక్రమం ఉంది, ఇట్లా పెళ్లి చేయాలమ్మా అంటే, సరేలేనైనా ఇస్తాను మళ్ళీ తిరిగి నాకు తెచ్చిపెట్టండి అని చెప్పేసి కూడా అమ్మవారు ఇచ్చిన రోజులు ఉన్నాయి. జరిగే కొద్దీ రోజులు జరిగే కొద్దీ కలియుగం కొద్దిగంతా ఇదే కొద్దీ అంత దుష్టులు ఎక్కువ వచ్చే కొద్దీ అమ్మవారు ఇంకా మాటలు పడిపోవడం జరిగింది. ఈ విధంగా అసంఘిక కార్యక్రమాలు చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఏదో చెడు మార్గంలో చేయడం వల్ల ఇక్కడ అమ్మవారు సాక్షాత్గా అయితే చాలా మహిమలు ఉన్నవండి. ఇప్పుడైతే ఆ మహిమలన్నీ కొద్దిగా ఇదైపోయినాయి. అయినా కూడా అమ్మవారి మాత్రం సాక్షాత్ ఇక్కడ ఉన్నారు. ఇది మాత్రం ఎటువంటి దావలేదండి. ఖచ్చితంగా మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ ఏదైనా మీరు నైవేద్యంగా, అలాగే నైవేద్యం అంటే కోడి, అలాగే మేక, గొర్రె ఇలాంటివి ఏదైనా కూడా ఇక్కడ నాన్ వెజ్ అనేది ఇక్కడ చేస్తారండి. ఆదివారం, శుక్రవారం, మంగళవారము. అలాగే స్వామి ఇక్కడ విశేషంగా ఏ రోజు బాగా జరుగుతుంది స్వామి? ఇక్కడ శుక్రవారం, మంగళవారం, ఆదివారం అమ్మవారికి పూజా కార్యక్రమాలు పొద్దున్నే 6 నుంచి కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఇక్కడ కోరిన కోరిక కోరుకుంటే విశేషంగా ఏదో జరుగుతుంది అని అన్నారు. చెప్పండి స్వామి. నిమ్మపండు అమ్మవారిని అడిగితే గన మన కోరికలు ఏదైనా కానీ నెరవేరేది ఎట్లా ఉంటే గన దగ్గరికి వస్తుంది. అక్కడే పడితే గన ఇంకో కొద్దిగా టైం పడుతుంది. చాలా మందికి కూడా నెరవేరినాయి. చాలా నిదర్శనాలు కూడా మేము అన్ని కూడా చూసినాం. చూడండి, మీరు కూడా అమ్మవారిని ఏదైనా కోరుకుంటే మనం నిష్టతో ఇక్కడికి వచ్చి అమ్మవారిని కోరుకోవాలండి. ప్రతి ఒక్కరు మీరు కూడా ఇక్కడికి వచ్చి ఆ శక్తిని మాత్రం పరీక్షించండి. ఇదేం తప్పు లేదు. మానవ దృక్పథము, మనకు ఎన్నో డౌట్స్ ఉంటాయి. కానీ అమ్మవారికి మాత్రం నిమ్మకాయ మనము నిష్టతో కోరుకొని మనము ముందు అమ్మవారిని చూస్తుంటే ఆ నిమ్మకాయ మన దగ్గరికే దొరుకుంటూ వస్తుందంట. అది ఎక్కడే పడిందంటే కొద్దిగా టైం పడుతుందని స్వామివారు చెప్తున్నారు. చాలా మహిమగల అమ్మవారండి. మీరు కూడా చూడండి, దర్శనం చేసుకోండి బాగా. చూడండి అమ్మవారి దేవస్థానంలో, అలాగే చూడండి సమాధి ఇదే అమ్మవారిది, మనం ఇందాక చూపించాం కదా. అలాగే చూడండి అమ్మవారి దృశ్యాలు ఏ విధంగా ఉన్నాయో, అమ్మవారి రూపాలండి ఇవన్నీ. ప్రతి ఒక్క రూపము అమ్మ ఉన్నాయి సాక్షాత్తుగా. చూపిస్తుంది అమ్మవారి మరొక రూపం అండి, వీరదిమ్మమ్మ అమ్మవారు. అలాగే ఇక్కడ ఎవరికైనా కానీ సంతానం కావాలంటే ఇక్కడ ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు దగ్గర నాగలు, అలాగే చూడండి నాగలు కూడా ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడ నాగలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి. అలాగే ఎవరికైనా పిల్లలు కలగాలంటే సంతానం ఈ చెట్టుకొచ్చి ముడుపులు కడతారండి. ఎవరికైనా సంతానం కావాలంటే అమ్మవారు సాక్షాత్తుగా ఆ పిల్లలను కూడా ఇస్తారండి. ఇది సాక్షాత్తు మనం తెలుసుకున్నది. అలాగే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా కలగాలన్నా కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవాలి. మీరు కూడా మన ధర్మవరం వాసులైనా చుట్టుపక్కల ప్రాంతాల వారైనా శ్రీ సత్యసాయి జిల్లా వాళ్ళైనా ఎవరైనా సరే ఇక్కడికి విజిట్ చేయండి. ఈ టెంపుల్ చాలా మహత్యము అమ్మవారు. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చూస్తూనే ఉండండి ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. అలాగే ఈ దేవస్థానంలో అమ్మవారి ఈ కోతి పిల్ల కూడా ఉందండి. ఆ కోతి పిల్ల పేరు అంజలి అంట. ఆ పూజారి గారి భార్య గారు ఆ కోతిని సాక్కుంటా ఉన్నారు. అలాగే ఆ కోతి వారి అమ్మ చనిపోయిందంట. చూడండి ఎంత ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా ఉందో. మీకు కూడా చూడండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, షేర్ చేయండి. చాలా బాగుంది కదండి ఈ కోతి, చిన్నది, ఎంత అందంగా ఉంది. దానికి బట్టలు కూడా వేశారు. అలాగే మేము అడిగాము ఏమేమి తింటుందంటే చాక్లెట్, బిస్కెట్లు, అరటి పండ్లు చాలా బాగా తింటుందంట. సమయానికి మా దగ్గర లేవు, అయినా కూడా మేము అక్కడ దేవస్థానంలో స్వామివారి అమ్మవారిని దర్శించుకొని ముందుకు వెళ్ళాము. చాలా బాగుంది కదండి. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలతో ఆ కోతిని చూసాము. మా బ్యాగ్లో ఏముందో కూడా అది చెక్ చేసింది. చాలా ఫన్నీగా ఉంది. మా వీడియోస్కి లైక్ చేస్తే చాలా మందికి ఈ వీడియో రిప్లై అవుతుందండి. ప్రతి ఒక్కరికి స్క్రోల్ అవుతుంది. మా వీడియోస్ చాలా కష్టంగా తీస్తున్నామండి. ఇష్టంతో మీరు లైక్ చేయండి. అలాగే చూడండి, ఈ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ కోరుకునే కోరికలన్నీ నెరవేరినాక ఇక్కడికి వచ్చి వారు ఏ విధంగా వంటలు చేసుకుంటారో మీకు కూడా ఆ వీడియోని చూపిస్తాము. రండి వెళ్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. మేము అమ్మవారిని కూడా దర్శించుకున్నాం. వీరదిమ్మమ్మ గారిని దర్శించుకొని ప్రతి సంవత్సరం వచ్చి మేము దర్శించుకొని కాయ కొట్టించుకొని ఆమెకు ఏదైనా కోడి కోసి అనుకున్నది ఖచ్చితంగా మాకు జరుగుతూ ఉంటాయి. ఆయన పూర్వం నుంచి వస్తున్నాం మేము. మా పెద్దోళ్ళ నుంచి వస్తున్నాం ఇక్కడ. మేము కాదు, మా ఒక 40-50 సంవత్సరాల పూర్వం నుంచి కూడా వస్తా ఉన్నారు. నెరవేరుతాయి. అమ్మవారు సాక్షాత్ అమ్మవారు ఉన్నారు. చూడండి గైస్, మీరు కూడా నమ్మండి. అన్నవారు కూడా మాటల్లో తెలుసుకుంటున్నాం మన ధర్మవరంలో. అలాగే మీ ఊరు ఏ ఊరు కూడా చెప్పండి అన్న మా వ్యూవర్స్ కి. ధర్మవరం పట్టణంలో ప్రసిద్ధి వీరదిమ్మమ్మ, చాలా ప్రసిద్ధి అమ్మవారు. గుడి లేనప్పుడు కూడా వచ్చి మేము కాయ కొట్టించుకొని మొక్కుకొని పోతా ఉంటాం. ధర్మవరం స్వగ్రామం. మేము చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళము. తోట వీధి నుంచి వచ్చినాము. ప్రతి సంవత్సరం వస్తామండి. అందరూ ఆరోగ్యంగా అందరూ బాగున్నాం. అమ్మవారిని అయితే ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం పిల్లలందరితో. ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో చాలా సందడిగా వచ్చారండి అన్నవారు. చూడండి ఒకసారి అన్నవారి ఫ్యామిలీ అందరూ అక్కడ చూడండి. హాయ్ చెప్పండి ధర్మవరం టైగర్స్. అలాగే ధర్మవరం టైగర్స్ కి ఒక అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క కోరికలు అడిగి వెళ్ళండి. అలాగే ధర్మవరం టైగర్స్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంకా కొన్ని ఇలాంటివన్నీ మీకు వస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ ఆల్. థ్యాంక్ యూ అన్న. ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్.